శ్రోతలు, ఈరోజు మన పాఠం ఆదికాండం 45 అధ్యాయం 9 వచనం నుండి 46 అధ్యాయం 27 వచనం వరకు సావధానంగా వినండి. యోసేపు ఈజిప్టులో ఫరో తర్వాత అంతటి వాడయ్యాడు. దేవుడు యోసేపును ఎంతో హెచ్చించాడు, ఆశీర్వదించాడు. యోసేపు తన సహోదరులతో మాట్లాడుతూ అన్నాడు, మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్లి చెప్పండి, ఆయన కుమారుడైన యోసేపు మాటగా చెప్పండి. దేవుడు నన్ను ఈజిప్టు దేశమంతటికీ ప్రభువుగా నియమించాడు. నా వద్దకు రా, అక్కడుండొద్దు. నీవు గోషేను దేశమందు నివసిస్తావు. నీవు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నీ గొర్రెల మందలు, నీ పశువులు, నీకు కలిగినది యావత్తూ నాకు సమీపంగా ఉండాలి. ఇంకా 5 కరువు సంవత్సరాలొస్తాయి. నీకు, నీ ఇంటివారికి, నీకు కలిగినదంతటికీ పేదరికం రాకుండా నిన్ను పోషిస్తాను. ఇది నా హామీ అని నా మాటగా చెప్పండి. ఆ సమయంలో యాకోబు గనక కనానును విడిచిపెట్టి ఈజిప్టుకు వచ్చి ఉండకపోతే కరువు సమయంలో వారంతా హతమైపోయి ఉండేవారే. వారిని గోషేనుకు రప్పించుకోవాలని యోసేపు ఆశిస్తున్నాడు. గోషేను ప్రాంతం ఈజిప్టు దేశమంతటిలోకి ఎంతో మంచిది. ఇక్కడి నుంచే ఇశ్రాయేలు ఒక జాతిగా ఆవిర్భవించింది. ప్రపంచంలోని ఇతర జాతులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా గోషేను ప్రాంతం ఏర్పడి ఉన్నది. యోసేపు సహోదరులు కూడా కనాను ప్రాంతం వదిలి రావడం ఉత్తరోత్తర వారికెంతో క్షేమం చేకూర్చింది. గనుక యాకోబు కుటుంబమంతా పిల్లా జల్లాతో సహా ఈజిప్టుకు రావడం దేవుని చిత్తం. యోసేపు అన్నాడు, ఇదిగో మీతో మాట్లాడుతున్నది నా నోరే అని. మీ కన్నులు నా తమ్ముడైన బెన్యామీను కన్నులు చూస్తున్నాయి. వారంతా అలా కళ్ళు అప్పగించి చూస్తున్నారు, ఏమీ మాట్లాడలేకపోతున్నారు. యోసేపు మాట్లాడుతూ ఉంటే అతని నోటికేసి ఊరికే చూస్తున్నారు. తమను తామే నమ్మలేకపోతున్నారు. అందుకే యోసేపు అంటున్నాడు, మాట్లాడుతున్నది నేనే, నా నోరే. యోసేపు ఇంకా మాట్లాడాడు, ఈజిప్టులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తూ నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండి. యోసేపు తన సహోదరులకు ఈ మాటలు చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడమీద పడి ఏడ్చాడు. బెన్యామీను కూడా యోసేపు మెడమీద పడి ఏడ్చాడు. యోసేపు తన సహోదరులందర్నీ ముద్దు పెట్టుకుని వారిమీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడారు. యోసేపు సహోదరులు నిశ్చేష్టులైపోయారు. ఆ తరువాత తమను తాము తమాయించుకొని మాట్లాడుతున్నారు. ఇంతలోకే ఈ వార్త చుట్టుప్రక్కల వ్యాపించింది. యోసేపు యొక్క సహోదరులు వచ్చారు అన్న సమాచారం ఫరో ఇంటిలో వినబడింది. అది ఫరోకు అతని సేవకులకు ఇష్టమనిపించింది. ఫరో యోసేపుతో అన్నాడు, నీవు నీ సహోదరులను చూచి ఈ మాటలు చెప్పాలి. మీరు ఏమి చేస్తారంటే, మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశానికి వెళ్లి మీ తండ్రిని మీ ఇంటివారిని వెంటబెట్టుకొని నా వద్దకు రండి. ఈజిప్టు దేశమందలి మంచి వస్తువులను మీకిస్తాను. ఈ దేశము యొక్క సారాన్ని మీరనుభవిస్తారు. ఇది మా ఆజ్ఞ. ఆ ప్రకారం చెయ్యండి. మీ పిల్లల కోసం, మీ భార్యల కోసం ఈజిప్టులో నుండి బండ్లు తీసుకుపోండి. మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి. ఈజిప్టు దేశమంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే. కనుక మీరు అక్కడి నుండి సామగ్రి తెచ్చుకోవద్దు, దాన్ని లక్ష్యపెట్టవద్దు. ఇశ్రాయేలు అనే యాకోబు కుమారులు అలాగే చేశారు. యాకోబుకే ఇశ్రాయేలు అనే మరో పేరుంది. అతని కుమారులు 11 కనాను నుండి వచ్చారట. వారు యోసేపు సోదరులు. ఈ వార్త విని ఫరో ఎంతో సంతోషించాడు. కారణం మనకు తెలుసు. ఫరో హైక్సోస్ వంశస్థుడు. యోసేపు కుటుంబానికి ఫరో వంశానికి సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి. అందుచేత ఫరో ఈజిప్టు వారిని నమ్మలేకపోతున్నాడు. అంతకంటే హీబ్రూ ప్రజలే మేలు అని అతని ఉద్దేశ్యం. యోసేపు బంధువులు బలగము వస్తున్నారంటే
ఫరోకు సంతోషం కలిగింది. వారి ప్రయాణానికి బొండ్లు కూడా సరఫరా చేస్తానంటున్నాడు. కనానులో ఇలాంటి బొండ్లు లేవు. ఈజిప్టు దేశంలో బొండ్లు, రథాలు ఎన్నో ఉన్నాయి. మీరు కనాను నుంచి ఏమీ తెచ్చుకోవద్దు, మీకు కావలసినవన్నీ ఇక్కడే దొరుకుతాయి అంటున్నాడు ఫరో. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లు ఇప్పించాడు. మార్గములో వారికి కావలసినంత ఆహారం ఇప్పించాడు. వారికి 2 జతల బట్టలిచ్చాడు. బెన్యామీనుకు 300 తులాల వెండి, 5 జతల బట్టలు పెట్టాడు. తన తండ్రి కోసం మంచి భారవాహక పశువులైన గాడిదలను, దారిలో వారికి కావలసినంత ఆహారము, ఇతర ధాన్యం, తినుబండారాలు, వీటిని మోయడానికి 10 ఆడుగాడిదలు పంపాడు. యోసేపు తన సోదరులను సాగనంపుతూ వారు బయలుదేరుతూ ఉండగా, మార్గమందు మీరు కలహించుకోవద్దు అని హెచ్చరిక చేశాడు. వారు ఈజిప్టు నుండి బయలుదేరి కనాను దేశానికి తన తండ్రి అయిన యాకోబు వద్దకు వచ్చి, యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడని, ఈజిప్టు దేశమునంతా ఏలుతున్నాడని తెలియచేశారు. అయితే యాకోబు వారి మాట నమ్మలేదు. ఇది విని అతడు నిశ్చేష్టుడైపోయాడు. అప్పుడు వారు యోసేపు చెప్పిందంతా తండ్రికి పూసగుచ్చినట్లు చెప్పారు. తనను తీసుకువెళ్లడానికి యోసేపు పంపిన బండ్లను చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణం తెప్పరిల్లింది. ఎలాగైతేనేమి యాకోబు ఈ వాస్తవ గాథను నమ్మాడు, ఉత్సాహాన్ని కనపరిచాడు. ఆదికాండం 45:28 అప్పుడు ఇశ్రాయేలు అనే యాకోబు అనుకున్నాడు, ఇంతే చాలు, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు. నేను చావకమునిపే వెళ్లి నా కుమారుణ్ణి చూచుకుంటాను. సోదరీ సోదరులారా, చూచారా యోసేపు కథలో ఎన్ని విచిత్రమైన సంఘటనలు జరిగాయో? దీన్ని గమనిస్తూ ఉంటే మనకెంతో ఆశ్చర్యం కలగక మానదు. యోసేపును చూడాలనే ఆశ యాకోబుకు ధైర్యమిచ్చింది. ఈజిప్టుకు ప్రయాణానికి సిద్ధపడ్డాడు. అతనికి ఈజిప్టులో ఉండిపోతామనే ఆలోచన లేదు. కొడుకును చూచుకొని అక్కడ కొన్నాళ్లుండి కరువు పోయిన తరువాత తిరిగి వచ్చేద్దామనుకున్నాడు. కాని అలా రాలేకపోయాడు. చివరికి తన అంత్యక్రియలకు కనానుకు తేబడ్డాడు. యాకోబు ఈజిప్టులోనే చనిపోయాడు. అతని కుటుంబమంతా ఈజిప్టులో ఉన్నప్పటికీ యాకోబును కనానులోనే భూస్థాపన చేశారు. ఇంతటితో ఈ అధ్యాయం ముగిసింది. ఇప్పుడు 46వ అధ్యాయంలోకి వద్దాము. మా శ్రోతలు గమనించాలి, యాకోబు అర్ధమనస్సుతోనే ఈజిప్టుకు వెళ్లాడు. తాత్కాలికంగా అక్కడ ఉందామనుకొన్నాడు. అయితే అబ్రహాము ఈజిప్టులో ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. అబ్రహాముకు ఈజిప్టులో సమస్యలెదురయ్యాయి. అలాగే ఇస్సాకుకు కూడా ఈజిప్టులో చిక్కులు వచ్చాయి. ఇప్పుడు యాకోబు ఈజిప్టుకు వెళ్లడమా మానడమా? కుమారుడు రమ్మంటున్నాడు, ఫరో రమ్మంటున్నాడు, కాని దేవుడు వెళ్లమనాలి గదా. సరే, యాకోబు బయలుదేరాడు. ఆదికాండం 46:1 నుండి వినండి. అప్పుడు ఇశ్రాయేలు అనే యాకోబు తనకు కలిగినదంతా తీసుకొని ప్రయాణమై బేయర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులనర్పించాడు. ఇక్కడ యాకోబు చేసిన పని చూడండి. తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించాడు. యాకోబు తన స్వస్థలం విడిచి హారానుకు వచ్చి బేతేలు వద్ద ఆగాడు. అక్కడ యాకోబు ఏమి చూచాడు? దేవుని కోసం అన్వేషిస్తున్నాడా? లేదు, తాను దేవుని వద్ద నుండి పారిపోతున్నాడు. అతడు దేవుని కోసం చూడడం లేదు. దేవుడు తనను నడిపించాలని కోరటం లేదు. యాకోబు ప్రయాణానికి అబ్రాహాము దాసుడైన ఎలియాజరు ప్రయాణానికి ఎంతో వ్యత్యాసముంది. దమస్కు ఎలియాజరు దేవుని నడుపుదల లేకుండా ఒక్క అడుగు కూడా వెయ్యడు. అప్పుడు యాకోబుకైతే దేవుని నడుపుదల అవసరమని, తనకు దేవుడు కావాలి అనే అవగాహన అతనికి కలగడానికి ఎంతో కాలం పట్టింది. ఈ రోజున కూడా చాలామంది క్రైస్తవులు దేవుని నడుపుదల లేకుండా
వారమంతా జీవిస్తుంటారు. వీరి కార్యక్రమాలను దేవుడు కాదు, వీరే నిర్వహించుకుంటారు. ఆదివారం మటుకు గుడికి వస్తారు. అంతా దేవుని చిత్తం అంటారు. గుడిలో ఉన్నంతసేపు అంతవరకే దేవుని చిత్తమైనట్లు తిరిగి ఇంటికి వెళుతూ దేవునికి వీడ్కోలు చెప్తారు. సోమవారం మొదలుకొని మళ్లీ ఆదివారం వరకు వారికి దేవునితో నిమిత్తం లేదు. ఇక్కడ యాకోబున్నాడు చూడండి. ఇంతవరకు దేవుని నడుపుదలకు 100కి 100 లోబడలేదు. కాని ఇప్పుడు బెయేర్షెబాకు వచ్చినప్పుడు తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించాడు. దేవుడిప్పుడు యాకోబుకు కనపడుతున్నాడు. అతనితో మాట్లాడుతున్నాడు. రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాడు. అందుకతడు చిత్తం ప్రభు అన్నాడు. ఆయన అన్నాడు, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఈజిప్టుకు వెళ్లడానికి భయపడవద్దు. అక్కడ నిన్ను గొప్ప జాతిగా జనముగా రూపొందిస్తాను. నేను ఈజిప్టుకు నీతో కూడా వస్తాను. అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వస్తాను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచుతాడు. గమనించాలి, ఈజిప్టులో దేవుడు యాకోబును ఒక జాతిగా చేస్తానంటున్నాడు. మరి అలా చేశాడా? నిర్గమకాండం 1:7 ఏమంటోంది? ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిపోయారు. వారున్న ప్రదేశం వారితో నిండిపోయింది. ఈజిప్టులో జనాభా అనగా ఇశ్రాయేలు సంతతి విపరీతంగా అభివృద్ధి చెందింది. ఇది ఎలా జరిగిందంటారు? దేవుని వాగ్దానం. దేవుడే స్వయంగా మాట ఇచ్చాడు. నీవు ఈజిప్టుకు పద, నీతో కూడా నేను వస్తాను, నిన్ను ఒక గొప్ప జాతిగా రూపొందిస్తాను అన్నాడు దేవుడు. ఆడిన మాట తప్పని దేవుడు. యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్లిపోయాడు. ఫరో అతణ్ణి ఎక్కించి తీసుకుని రావడానికి పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ భార్యలను, తమ పిల్లలను ఎక్కించారు. ఫరో బండ్లు పంపించాడు. ఒక బండిలో యాకోబు కూర్చున్నాడు. వారు ప్రయాణమైపోతున్నారు. మా శ్రోతలు యాకోబు జీవితాన్ని భౌగోళికంగా 3 భాగాలు చేసి చూడాలి. 1 హారాను, 2 కనాను, 3 ఈజిప్టు. ఈ 3 భౌగోళిక ప్రదేశాలు మాత్రమే కావు, ఈ 3 ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అంతస్తులు. యాకోబు హారానుకు వచ్చినప్పుడు చేతి కర్రతో వచ్చాడు. అతడు శరీరానుసారి. తరువాత హారాను నుండి పారిపోయి వచ్చాడు. లాబాను మామ వద్ద నుండి దూరంగా పరిగెత్తిపోయాడు. తన సహోదరుడైన ఏశావును కలుసుకోవడానికి భయపడ్డాడు. ఆ తరువాత కనాను భూమిలో దేవునితో కుస్తీ ప్రదర్శన అనగా దైవజనుడై ఉండి తన స్వశక్తితో పోరాడుతున్నాడు. ఆ తరువాత ఈజిప్టు. ఇక్కడ యాకోబు తన స్వశక్తితో నడవటం లేదు, పరిగెత్తటం లేదు, విశ్వాసంతో నడుస్తున్నాడు. యోసేపు ఆదికాండం గ్రంథంలో ఎక్కువ అధ్యాయాలు ఆక్రమించాడు. అయినా యాకోబు జీవితంలో ఆధ్యాత్మిక పరిణతి మనకు కొట్టవచ్చినట్లు కనపడుతోంది. మరోసారి ఇదే సత్యాన్ని పునరుద్ఘాటిస్తున్నాము. హారానులో యాకోబు జీవితం శరీరానుసారం, కనానులో జీవితం స్వశక్తితో పోరాడే ప్రయత్నం, ఈజిప్టులో అతని జీవితం విశ్వాసయాత్ర. ఇదే సత్యం ఈ రోజున మనందరికీ వర్తిస్తుంది. ఎప్పుడో ఒకసారి సువార్తను విన్నాము, దేవుని వాక్యం వినడం చేత విశ్వాసం కలిగింది, దేవుని వైపునకు మరలాము, ఆ తరువాత మన స్వప్రయత్నంతో కొంతకాలం పోరాడాము. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ పిమ్మట మనం కృపలో యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానంలో ప్రయాణం సాగిస్తాము. ఈ 3 మజిలీలు ప్రతి విశ్వాసికి తప్పనిసరి. వారు అనగా యాకోబు అతని యావత్తు సంతానం తమ పశువులను, తాము కనానులో సంపాదించిన సంపద యావత్తు తీసుకుని ఈజిప్టుకు వచ్చారు. అతడు తన కుమారులను, మనుమలను, కుమార్తెలను, మనుమరాండ్రను, తమ యావత్తు సంతానమును ఈజిప్టునకు తనతో పాటు తీసుకొని వచ్చాడు.
దీనికి కారణం కరువు. చిన్న పిల్లలతో సహా యాకోబు తరలి వెళ్లాడు. వారితో పాటు పశువులను కూడా తీసుకువెళ్లాడు. ఇక్కడ వంశావళి పేర్లు వరుసగా రాయబడి ఉన్నాయి. ఒక్కొక్క పేరును చదువుతూ పోండి. చివరికి యేసు ప్రభువు వద్దకు వస్తారు. యాకోబు అతని కుమారులు ఈజిప్టుకు వచ్చారు. ఇశ్రాయేలు అనగా యాకోబు కుమారుల పేర్లు ఇవి చాలా ఉన్నాయి. ఈ పేర్లను నిర్లక్ష్యం చేయవద్దు. జాగ్రత్తగా చదవండి. కొన్ని పేర్లు విచిత్రంగా ధ్వనిస్తాయి. 26వ వచనంలో యాకోబు కోడండ్రను వినాయించి అతనికి పుట్టి అతనితో ఈజిప్టుకు వచ్చిన వారందరూ 66. గమనించాలి, యాకోబుతో వచ్చిన వారి సంఖ్య ఇక్కడ పేర్కొనబడింది. వీరుగాక యోసేపు అతని కుటుంబం కూడా ఉన్నారు. వీరు అంతకు ముందే ఈజిప్టులో ఉన్నారు. 27వ వచనం, ఈజిప్టులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు 2. ఈజిప్టుకు వచ్చిన యాకోబు కుటుంబము వారందరూ 70 మంది. మొత్తం సంఖ్య ఇక్కడ చెప్పబడింది 70. ఈ వంశావళిలో యాకోబు సంతానం పేర్లన్నీ చెప్పబడ్డాయి. బైబిలులో ఈ పేర్ల జాబితాలు ఎందుకు రాయబడినట్లు? దీనికి కారణం యేసుక్రీస్తే. ఈ పేర్లన్నీ చిట్టచివరికి యేసుక్రీస్తు వద్దకు నడిపిస్తాయి. ఈ పేర్లలో కొన్ని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చదువుకోవచ్చు. అలాగే లూకా సువార్త 3వ అధ్యాయంలో కూడా కొన్ని పేర్లున్నాయి. యేసు ప్రభువును బట్టే ఈ పేర్లు రాయబడ్డాయి. పాఠం ఇంతటితో సమాప్తం. ముగింపులో ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరూ తల వంచండి. పరిశుద్ధ దేవా, నీ ఆశీర్వాదాలన్నిటినీ లెక్కించడానికి నిత్యత్వపు కాలము సరిపోదు. నీ వాక్యాశీర్వాదముల కొరకు నీకు కృతజ్ఞులం. తండ్రి, నీవు మాకనుగ్రహించిన ఈ అమూల్యమైన పాఠం కోసం నీకెంతో కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. మేము నేర్చుకున్న పాఠాలను మా వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని బ్రతకడానికి పరిశుద్ధాత్మ మాకు సహాయం చేయి. మేము నీ మహిమార్థమై ఈ లోకములో జీవించడానికి బైబిలులో కొందరు వ్యక్తుల జీవితాలలో నీ కృప అపరిమితముగా విస్తరించిన వైనం చూడడానికి మాకు కనువిప్పు కలిగించుమని నేటి పాఠమందలి విషాదకరమైన సంఘటనలను బట్టి మా జీవితాలను మేము సరిదిద్దుకోవడానికి నీ కృపా విశేషము మాకనుగ్రహించుమని, మహిమ పొందుమని, సైతానీయ దుష్ట శక్తులను లయపరచి దూరపరచుమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.